మా వీడియోస్ అన్ని చూస్తున్నారు కదా, చాలా చాలా థ్యాంక్స్ అండి. కొత్తగా వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ కమెంట్ అన్నీ ఇవ్వండి. ఇంతకు ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో సబ్స్క్రైబర్ చాయిస్ అండి. సో ఈరోజు మా ఇంట్లో మేము చేసుకుని ఒక సూపర్ డూపర్ వంకాయ పులుసు ఎలా చేయాలా అని చూపెడతాను. ఏమండి, మన వంకాయ పులుసు ఫటాఫట్ చేసుకోవచ్చండి. ఫస్ట్ స్టవ్ మీద నేను ఒక కడాయి పెట్టుకున్నాను, మట్టి కడాయి పెట్టుకున్నాను. ఒక 250 గ్రామ్ వంకాయలు తీసుకున్నాను. బేబీ వంకాయలు ఫ్రెష్గా నవనవలాడిపోతుంది. వంకాయలు ఫ్రెష్గా ఉంటేనే పులుసు బాగుంటుంది. దానికి ఒక 3 మీడియం సైజ్ టొమాటోస్ సన్నగా కట్ చేసుకున్నాను. 100 గ్రామ్ సాంబార్ ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు, అది కూడా సన్నగా కట్ చేసుకున్నాను. వెల్లుల్లిపాయ పెద్ద తీసుకున్నాను, దాన్ని కట్ చేసుకున్నాను. 3 ఎండుమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు. పులుసుకి చింతపండు ఒక మీడియం లెమన్ సైజ్ తీసుకొని ఆల్రెడీ నానబెట్టుకున్నాను. పులుసు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమండి, ఆయిల్ హీట్ అవుతుంది. ఇప్పుడు మనము పులుసుకే కావాల్సిన ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్. కానీ సారీ అండి, ఈ వడియము చాలా డిషెస్లో నేను యాడ్ చేశాను. మీలో చాలా మంది అడిగారు ఎలా చూపించండి అన్నయ్య, అది మేము నేర్చుకుంటామనేసి. ఇక్కడ బెంగళూరులో అప్పుడప్పుడు వర్షం పడతా ఉంటుంది, సన్ లైట్ ఎక్కువ లేదు కాబట్టి నేను చేయలేకపోయినాను. అది కాకుండా మా ఇంట్లో ఎక్కువ ఉంది. సో ఇంకొన్ని రోజుల్లోనే నేను చేసి మీకు చూపెడతాను. ఈ వడియం చేసి పెట్టుకున్నారనుకోండి, 1 year వరకు మీకు తిరుమలకి ఇలా పులుసులకి కర్రీస్కి అంతా చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను వడియము ఒక కొద్దిగా వేసుకుంటాను. వడియం లేకపోతే మీ ఇంట్లో మీరు ఈ టైంలో ఆయిల్ హీట్ అయినాక కొద్దిగా మెంతులు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర వేసుకోండి. కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసేసుకోండి. అప్పుడు ఇదే రుచి వచ్చేస్తుంది. చూడండి, ఇది తీసుకున్నా నేను. నాకు కొద్దిగా ఈ వడియము ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది, కానీ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనుకుంటాను. కొంచెం తగ్గించేస్తానండి. ఓకే, ఇది ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటాను ఆయిల్. ఈ స్పెషల్ అండి, ఆనియన్స్ ఇవే వేసుకోవాలి. పెద్ద ఆనియన్స్ వేసుకుంటే ఈ పులుసు పనికిరాదు, ఆ రుచి రాదు. సో చిన్న ఆనియన్సే మీరు యాడ్ చేయాలండి. పాకు ఇప్పుడే యాడ్ చేసుకుంటాము. మంచి గుమగుమలాడిపోతుంది మన పులుసు. రెడ్ చిల్లీస్ ఈ రెసిపీకి కారానికి కాదు, ఇది ఒక రుచి యాడ్ చేయడానికి, లుక్ యాడ్ చేయడానికి, మంచి ఫ్లేవర్ కూడా ఇస్తుంది. ఒక 3 నెంబర్ తీసుకున్నాను. టొమాటోస్ సన్నగా కట్ చేసుకోండి. అప్పుడు ఫాస్ట్గా మన కర్రీ మగ్గుతుంది, కుక్ కూడా అవుతుంది. అందాజుగా ఒక 1.5 స్పూన్ యాడ్ చేస్తాను, ఎందుకంటే పులుసుకి కారం ఉప్పు కొద్దిగా ఎక్కువనే పడుతుంది అనమాట. ఇదిగో చూడండి, కారం పొడి కూడా నేను ఒక 1.5 స్పూన్ యాడ్ చేసుకున్నాను. కారం మీకు తగినట్టుగా యాడ్ చేసుకోండి. ఏమండి, ఇదిగో చూడండి, లాస్ట్ వంకాయ కట్ చేస్తున్నాను. లోపల పెట్టుకొని వంకాయలంతా ఈ మసాలాలో బాగా కలిసిపోయేలా కలిపేస్తాము, బాగుంటుంది అనమాట. సో నేను పులుసుని యాడ్ చేస్తాను. వేసి కన్సిస్టెన్సీ చూసారు కదండి, ఇలా ఉండాలన్నమాట. ఏమండి, ఇదిగో చూడండి, వేడి వేడి వంకాయ పులుసు మీ విజయ్ చేతి రుచుల్లో రెడీ అయింది. నోరు ఊరిపోయే రెసిపీ అండి ఇది. తప్పనిసరిగా మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను.